షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమ తండ్రి మనల్ని ప్రతిదినము కూడా తన వాత్సల్యతతో నింపుతూ ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులకులో ఉంచుతూ మనల్ని నడిపిస్తున్నాడు కదా. ఈ అనుదిన కృపా వాక్యం చేత కూడా ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ప్రియులారా, ఈ జీవాహారమైన ఈ వాక్యము మనల్ని, మన ఆత్మకు ఎంతో బలమునిస్తుంది, శక్తినిస్తుంది. ఈ వాక్యమైన యెహోవా మనల్ని దినదినము తన యొక్క శక్తితో, తన బలముతో నింపుతూ వస్తుంటున్నాడు. ఈ దినం కూడా అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పాదము. అవును, చూడండి ప్రియులారా, పరమ తండ్రి ఆయనే మనకు బలమని, ఆయనే మన కీర్తనకు ఆస్పాదమని తన భక్తులైన యెషయా ద్వారా ఆయన ప్రకటింపజేసుకుంటూ వస్తుంటున్నాడు. యెహోవాయే మనకు నిత్యాశ్రయ దుర్గము, ఆయనే బలము, ఆయనే ఆశ్రయము. ఈ లోకంలో మనుషులు ఎవ్వరు కూడా ఆశ్రయింపదగిన వారు కారు. ఈ లోకంలో మనుషులు ఎవ్వరు కూడా మనకు బలంనివ్వరు, శక్తినివ్వరు. మనల్ని ఇంకా నిరుత్సాహపరుస్తారు, బలహీనపరుస్తారు, మనల్ని కృంగజేస్తారు. ఆ యెహోవాయే మనకు తోడుగా ఉంటే, ఆ యెహోవా మన పక్షం ఉంటే, యెహోవా మనతో ఉంటే, మనలో ఉంటే మనం ఎంతో బలవంతులం సుమా. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఎంతో బలవంతుడు, గొప్పవాడు, శక్తివంతుడు అని మనం విశ్వసించాలి, మనం ప్రార్థించాలి. అయ్యా, నీ సన్నిధిలో నేను అనిపెట్టుకొని నీ బలాన్ని కొరకు ఎదురు చూస్తున్నానని మనం ప్రార్థించినప్పుడు ఆయన బలము చేత మనల్ని నింపుతాడు. ఎందుకంటే బలము నాది అని ఆయన సెలవిచ్చాడు. బలము తనదని ఆయన ఒకసారి సెలవిచ్చాను, రెండో మారు సెలవిచ్చానని కీర్తన గ్రంథంలో అంటుంటుంది. కాబట్టి యెహోవా బలాశూరుడు అయిన, శక్తివంతుడు, ప్రభావవంతుడు అయిన, మహాశౌర్యం కలిగిన వాడైన ఆయనే బలమని మనం నమ్మితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే కనిపెట్టుకుంటారో వారిని తన బలముతో నింపుతాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవాయే నాకు బలము. కాబట్టి ఆయన నాకు బలం ధరింపచేవాడు, ఆయనకు బలం ఇచ్చేవాడు. ప్రియులారా, మన హృదయాలలో కూడా విశ్వసించాలి. ఎప్పుడైతే మనం బలహీన పరిస్థితుల్లో ఉంటుంటామో, ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటుంటామో ఆయన బలం ధరింపజేస్తాడు. అయ్యా, నీవే నాకు బలం ధరింపచేయమని ప్రార్థిస్తే బలంనిస్తాడు, శక్తినిస్తాడు, ఆరోగ్యంనిస్తాడు. అన్ని హృదయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థితులలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ప్రియులారా, కాబట్టి ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకూడదు, బలహీన పడకూడదు. అయ్యో, ఈ బలహీనత వచ్చిందే, ఈ బలహీన సమయం వచ్చిందే, ఈ బలహీనుడిని అయిపోయానే అని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు మనం బలహీనలము కాకూడదు సుమా. యెహోవా మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? యెహోవా మనతో కూడా ఉండగా ఇంకా మనకు బలహీనత ఎక్కడిది? ఆయనే బలము. కాబట్టి ఆ బలముతో మనము పొందుకొని ఆయన కీర్తిస్తాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన ఘనపరుస్తాం, ఆయన మహిమపరుస్తాం. ఆ యెహోవా తన బలాన్ని మనకు ధరింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, యెహోవాయే నాకు బలం అంటున్నాడు భక్తుడు తండ్రి. అవును తండ్రి, మీరు మాకు బలం ధరింపచేవారు, బలమిచ్చేవారు మీరే తండ్రి. నీకు స్తోత్రములు. అటు విధమైన బలం మాకు ధరింపచేసి మీరు మనం బలపరచమని ప్రార్థిస్తూ, మానుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోషువ మెస్సియా కృప, కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.